హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. అకౌంట్లో పీఎం కిసాన్ నిధులు జమ ఇలా చెక్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన వారణాసిలో పర్యటిస్తోన్నారు. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. ఈ విడత ద్వారా 9.7 కోట్లకు పైగా అర్హులైన రైతులకు రూపాయలు 20,500 కోట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్నందున ఈ ఆర్థిక సహాయం దేశవ్యాప్తంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్పుట్ కొనుగోలు వంటి అవసరమైన ఖర్చుల కోసం ఈ మొత్తం దోహదపడుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. రైతులను బలోపేతం చేయడానికి, వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, లాభదాయకంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ నిధుల విడుదల రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశవ్యాప్తంగా భూమి ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో ఈ మొత్తం జమ అవుతుంది. ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున మొత్తాన్ని విడుదల చేస్తారు. ఈ మొత్తం డీడీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది, మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి రైతులకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. రైతులు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. ఈ కేవైసీని పూర్తి చేయాలి. వారి ఆధార్ నంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించి ఉండాలి. భూ రికార్డులు అప్డేట్ అయి ఉండాలి. 2025 నాటికి ఈ పథకం 11 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూర్చింది. 19వ విడత నిధులు ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన విడుదలయ్యాయి. నిజానికి జూన్లోనే ఈ మొత్తం విడుదల కావాల్సి ఉండగా ఆలస్యమైంది. జూలై 2 నుండి 9 వరకు మోదీ విదేశీ పర్యటన కారణంగా ఈ విడుదల ఆలస్యమైంది. 20వ విడత నిధులతో కలిపి కిసాన్ పథకం కింద మొత్తం పంపిణీ 4 లక్షల కోట్ల రూపాయలను దాటింది. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. రైతులు తమ ఖాతాల్లో డబ్బు జమ అయిందో లేదో ఇలా చెక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్ makisan.gov.ను సందర్శించాలి. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ను క్లిక్ చేయాలి. ఇందులో నో యోర్ స్టేటస్ సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గేట్ ఓటీపీ క్లిక్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చినని అందులో పొందుపరిస్తే స్టేటస్ తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం ఏటా ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల్ని ఇవాళ తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోడీ విడుదల చేశారు. 3 విడతల్లో 2,000 చొప్పున ఇస్తున్న ఈ పథకంలో మొదటి విడతగా 2,000 రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీని తర్వాత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పీఎం కిసాన్కు అనుబంధంగా అమలు చేస్తున్న తమ పథకాల్ని ప్రారంభించాల్సి ఉంది. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.